సీట్లతో ఏ రకంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏలో భాగంగా ఉండి ఈరోజు దేశ రాజకీయాలను కొంత మేరకు ప్రభావితం చేస్తున్నారు. ఇది మనం చూస్తున్నాం. అంటే ఒక పవర్ స్టార్ ఇమేజ్ నుంచి ఒక పరిపూర్ణమైన పూర్తి రాజకీయ లక్షణాలను ఆయన ప్రదర్శిస్తున్న పరిస్థితిని మనం ఈరోజు చూస్తున్నాం. అంటే ఒక ట్రాన్సిషన్, ఒక పవర్ స్టార్ నుంచి ఒక అద్భుతమైన రాజకీయ పరిపక్వత కలిగిన నాయకత్వ లక్షణాలు కలిగిన ఒక రాజకీయ ఉద్దండుడుగా ఈరోజు పవన్ కళ్యాణ్ ఎదుగుతున్న తీరు, అలాగే దాన్ని ప్రదర్శన కూడా మనం చేయాలి. అంటే రాష్ట్ర ప్రజలే, అదే ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, ఈరోజు ఆయన మీరు గమనించండి, 2014లో పార్టీ పెట్టినప్పుడు ఆయన జాతీయ రాజకీయాల గురించి, జాతీయవాదం గురించి, అట్లాగే భారతదేశ సమగ్రత గురించి మాట్లాడారు. అంటే ఈ దేశ రాజకీయాల కోసం నేను రాజకీయాలకు వస్తున్నాను, కేవలం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి కాదని ఆయన ఆ రోజే చెప్పారు. మరి అలాంటి పరిస్థితుల్లో పార్టీ పెట్టినప్పుడు కూడా, కానీ ఈ మధ్య కాలంలో ఆయన ఎదుర్కొన్న ఒడిదుడుకులు ఏదైతే ఉన్నాయో దానివల్ల ఆయన కొంతకాలంగా కొంత నెమ్మదిగా పార్టీ నడిపించిన రోజులు. బట్ ఈ రోజు ఆయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గెలవడం కావచ్చు, డిప్యూటీ సీఎం అయిన తర్వాత కొంత వేగంగా తన ప్రాబల్యాన్ని బయటికి విస్తరింపజేయడం, తెలంగాణ కావచ్చు, అట్లాగే కేరళ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో కూడా ఈరోజు అక్కడ కార్యకర్తలు చేర్చుకోవడం కావచ్చు, సభ్యత్వాలు చేయడం కావచ్చు, రకరకాలుగా ఈరోజు పార్టీ విస్తరిస్తున్న తీరు వీరందరికీ కూడా సరే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ హైదరాబాద్లోనో లేకపోతే విజయవాడలోనో లేకపోతే బెంగళూరులోనో మీటింగ్ పెట్టడం కాదు, ఢిల్లీలో మీటింగ్ పెట్టడం వల్ల కొన్ని ఏదైతే నాయకత్వం ఉందో జనసేన పార్టీకి, వారిలో కొంత జాతీయ భావాలు అలవర్చుకోవాలి. అంటే ఈరోజు ఏ భావనలతో అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారో, ఏ ఆలోచనలతో అయితే, ఏ విధి విధానాలతో అయితే, ఏ భవిష్యత్ ప్రణాళికలతో అయితే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారో ఆ విధి విధానాలను పార్టీ నాయకత్వం అలవర్చుకోవాలి. పార్టీ నాయకులకు ఒక స్పష్టత రావాలి. ఏదో మేము ఎమ్మెల్యేలు అయిపోయాం, ఎంపీలు అయిపోయాం, అధికారం చూస్తున్నాం, ఏదో మాకు ఉన్నంతలో ప్రజలకు సేవ చేస్తున్నాం అనే భావన కాకుండా, దేశం కోసం జనసేన పార్టీ ఉంటుంది. దేశ సమగ్రతను కావచ్చు, సార్వభౌమాధికారాన్ని కావచ్చు దెబ్బతీయడానికి ఎవరు ప్రయత్నించినా మేము వెనకడికి వేసే ప్రసక్తి ఉండదు. పదండి ముందుకు, పదండి త్రోసుకు, పోదాం పైకని మహాకవి శ్రీశ్రీ చెప్పిన మాటలు కొన్ని గుర్తు చేసుకుంటూ ఈ రోజు ఏ రకంగా ఒక కొత్త ప్రపంచంలోకి. అయితే ఒకటి విజయశేఖర్ రెడ్డి గారు, ఏదైతే లోకేష్ ని సీఎం చేయడానికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇలా తాను పోటీలో లేని, ఇక్కడ నేను దేశంలో విడిగా తెలంగాణ కావచ్చు, దేశవ్యాప్తంగా నా పార్టీని విస్తరింపజేస్తాను, కానీ ఇక్కడ నేను సీఎం ఇక్కడ కాను అని చెప్పడానికి పక్కకు వెళ్ళిపోతున్నారంటూ, అదేవిధంగా మరో కోణం వాళ్ళే ఏంటంటే, కేవలం నేను లోకేష్ కంటే గొప్పవాడిని కాబట్టి నన్ను సీఎం చేయాలి కాబట్టే నేను దేశ రాజకీయాల్లో ముందున్నానని చెప్పడానికో వెళుతున్నారని రకరకాల ప్రోపగాండ చేస్తున్నారు వైసీపీ. వాస్తవం ఉందంటారా? వస్తున్న వార్తలు బట్టి కావచ్చు, కొంతమంది వారి నాయకులు మాట్లాడుతున్న తీరు బట్టి కావచ్చు, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్రానికి మించి, అంటే ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతీయ తత్వంలో ఉండాలనే వ్యక్తిగా కాకుండా ఈ దేశ రాజకీయాల్లో తన ప్రతిభ చాటాలా, తన ప్రతిభా పాఠవాలు చూపించాలా, అట్లాగే ఈ దేశ రాజకీయాల్లో తన భావాలు కావచ్చు, తనకున్న ఆలోచనలు కావచ్చు ముందుకు తీసుకెళ్లాలా, అలాగా జాతీయ నాయకత్వంతో కలిసి పనిచేయాలా, కొంతవరకు ప్రభావితం కూడా చేయగలగాల, ఇంకా కొంచెం బెటర్గా ఏదైనా పాలసీలు ఉన్నా కావచ్చు, లేదంటే రాజకీయ పరిపక్వం ఉన్నా కావచ్చు, అలాంటి పరిస్థితులు మనం చూపించాలనే ఒక ఆలోచనతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముందుకెళ్తున్నారు. మీరు ఒకసారి గమనించండి, ఈరోజు ఇప్పుడు మెడ్రాస్లో కూర్చోనో, చెన్నైలో కూర్చోనో, లేదంటే తిరువనంతపురంలో కూర్చోనో, హైదరాబాద్లో కూర్చొని చాలా మంది మాట్లాడతారు, మేము ఢిల్లీ మెడలో ఉంచుతాం, మేము మా చొక్కా పట్టుకుని నిలదీస్తాం, మా తడకా చూపిస్తామని సౌత్ ఇండియన్ స్టేట్స్ నుంచి కావచ్చు, లేదంటే అట్లాగే నార్త్ ఇండియన్ స్టేట్స్ నుంచి కావచ్చు కొంతమంది మాట్లాడతారు. ఢిల్లీకి మా సత్తా చూపిస్తాం, ఢిల్లీ కాలర్ పట్టుకుంటామని మాట్లాడతారు. కానీ ఆ ఢిల్లీ ఎలా వచ్చింది, ఏ రకంగా ఆ రోజు స్వాతంత్రోద్యమం నడిపారు, ఎంతమంది అసూలు బాబితే మనకు స్వాతంత్రం వచ్చింది, ఏ రకంగా 140 కోట్ల మంది ప్రజలను సురక్షితంగా ఉంచడానికి ఏ రకంగా సైన్యం పనిచేస్తోంది, ఏ రకంగా రకరకాల మేధావులు ఆ రోజు భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఏ రకంగా ఆ రోజు రాజ్యాంగాన్ని రచించారు, వారు ఎలాంటి భావాలతో రాజ్యాంగాన్ని రచించారు, ఏ రకంగా సైన్యం ఈరోజు ఈ దేశం పరిరక్షణ కోసం కావచ్చు, ఈరోజు పాకిస్తాన్తో కావచ్చు, బంగ్లాదేశ్తో కావచ్చు, నేపాల్తో కావచ్చు ఏ రకంగా ఈరోజు పోరాడుతోంది, ఆ భావాలు ఎలాంటివి, ఇవన్నీ కూడా సార్ ఇవన్నీ అంటే కొంతమందికి ఏదో ఈజీగా అనిపించవచ్చు,
నేను ఇంకోటి అంటున్నా సార్, ఈ రోజు ఇండియా గేట్ దగ్గర ఒక మీటింగ్ అన్నారు. ఎందుకంటున్నారు ఇండియా గేట్ దగ్గర? ఎందుకంటే సార్ లక్షలాది మంది సైనికులు వారి త్యాగాలు ఏంటి, వారు ఎలాగా ఈ దేశం కోసం పోరాడారు, వారు ఎలాగా తన జీవితాలను త్యాగం చేశారు, ఇవన్నీ కూడా సార్ మనం ఒకసారి ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళి అవి చదివితే అక్కడ మాట్లాడితే మనకు అర్థమవుతుంది. అట్లాగే పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఏ రకంగా ఒక 400 మంది న్యాయ నిపుణులు నా ప్రముఖ నాయకులు కలిసి ఏ రకంగా రాజ్యాంగాన్ని రచించారు, ఏ భాగాలైతే అవసరమో, ఎలాంటి విధి విధానాలు అయితే పార్టీకి ఉండాలా, ఏ భాగాలతో రాజకీయ నాయకులు తమ జీవితాలను ముందుకు తీసుకుపోవాలని ఆ రకంగా ఆ రోజు రాజ్యాంగం రచించారో అవన్నీ కూడా సార్ నాయకత్వానికి అర్థం కావాలి. అట్లాగే సార్ విభజన సమయంలో 2 కోట్ల మంది ప్రజలు ఆ రోజు నిర్వాసితులు అయ్యే తీరు, అట్లాగే చాలా మంది 20-30 లక్షల మంది ఆ రోజు ప్రాణాలు పోగొట్టుకున్న తీరు ఎందుకు? ఈ భారతదేశ స్వాతంత్రం కోసమే కదా. ఇలా ఎన్నో త్యాగాల మధ్య, ఎన్నో ఇబ్బందుల మధ్య మనం స్వాతంత్రం తెచ్చుకున్నాం. అట్లాగే రకరకాల రాజకీయ నాయకులు లేకపోతే స్వాతంత్ర సమరోద్యమంలో ఎంతో మంది నాయకులతో ప్రాణాలు త్యాగం చేశారు. అలా చాలా మంది సైనికులు త్యాగం చేశారు. ఇలాంటి భావాలు, జాతీయ భావాల్ని తమ నాయకత్వం చొప్పించాలా. తమ నాయకత్వము ఒక ఆలోచనతో స్పష్టమైన ప్రణాళికతో పనిచేయాలి. ఇదేదో సార్ జగన్మోహన్ దగ్గర ఉన్నట్టు కొంతమంది తెలుగుదేశంలో స్థానం లేకపోతే వైసీపీలో చేరడము, లేదంటే నిన్న మొన్న ఏదో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడము, చెన్నైలోనో బెంగళూరులోనో ఒక 50 కోట్లు 100 కోట్ల. సార్ నేను ఒకటే అంటున్నా, ఈ రోజు ఎక్కువ మంది అమెరికాకి వెళ్ళి డబ్బు సంపాదించి ఇండియాకి వచ్చి పోటీలు చేయడము, లేదంటే బెంగళూరులోనో హైదరాబాద్ లోనో ఎక్కడో దగ్గర 100 కోట్లు సంపాదించి వెళ్ళి టికెట్ ఇవ్వడము, ఇలాంటివి తప్పితే ఎవరైనా సామాజిక సేవ చేస్తున్నారా? ప్రజల గురించి అవగాహన ఉందా? ప్రజలకు ఏం చేయాలా, రోడ్లు ఎట్లా, డ్రైనేజీలు ఎట్లా, ఇల్లులు ఎట్లా అని ఎవరైనా అడుగుతున్నారా? కనీసం సార్ సిఎంఆర్ఎఫ్ ఫండ్, సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంచడానికి కొంతమందికి టైం లేదు, కొంతమందికి ప్రజా దర్బార్లు పెట్టడానికి టైం లేదు. నేనంటే ఒక జగన్మోహన్ రెడ్డి పార్టీ గురించి మాట్లాడట్లేదు సార్, తెలుగుదేశం పార్టీ గురించి కూడా మాట్లాడుతున్నా. కొంతమంది ఎమ్మెల్యేలకు తలాతోకా లేకుండా, స్పష్టమైన రాజకీయ భవిష్యత్తు మీద అవగాహన లేకుండా మేము ఎమ్మెల్యేలు అయిపోవాలి, ఎంపీలు అయిపోవాలి, మేమేదో ఒక సెక్యూరిటీ కారణంలో విజయశేఖర్ రెడ్డి గారు అర్థమైంది, మీ అభిప్రాయం అర్థమైంది. అధికారం జరగబెట్టాలని ఒక స్థాయి నుంచి సార్, ఒక స్థాయి నుంచి అద్భుతమైన జాతీయ భావాలు కలిగిన రాజకీయ నాయకుల్లాగా రూపాంతరం చెందాలా నా నాయకులనే ఒక తపనతో ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఢిల్లీలో మీటింగ్ ఢిల్లీలో మీటింగ్ పెట్టడానికి ప్రధానమైన కారణం అక్కడ ఉన్న పరిస్థితులు, సమస్యలు. అట్లాగే ఢిల్లీ అనేది మన భారతదేశం మొత్తానికి ఒక జాతీయ ప్రతీక. అక్కడ పెట్టడం వల్ల ఒక మెసేజ్ పాస్ ఆన్ చేయడం. రెండో సార్, ఆటోమేటిక్ గా ఒక ప్రాంతీయ నేతగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో తన సత్తాను చాటడం. అంటే ఢిల్లీలో మాట్లాడడం వల్ల అక్కడున్న జర్నలిస్టులు కావచ్చు, అక్కడున్న రాజకీయ మేధావులు కావచ్చు, మిగతా రాజకీయ పార్టీల నాయకులకు కావచ్చు ఒక మెసేజ్ పాస్ ఆన్ చేయడం. ఎస్, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ స్థాయిలో రాజకీయాలు చేస్తున్నాడు, చేయాలనుకుంటున్నాడు, మునుముగా పోరాటానికి సంసిద్ధులే వస్తున్నారు అని తన మెసేజ్ ని పాస్ ఆన్ చేయడం. సార్ మూడోది, ఢిల్లీ స్థాయిలో జాతీయ పార్టీల్లో ఉన్న నాయకులు కావచ్చు, అట్లాగే సార్ చాలా మంది న్యాయ కవిలు కావచ్చు, అట్లాగే రాజకీయ విశ్లేషకులు కావచ్చు, వారిని కూడా ఈ మీటింగ్ ఆహ్వానించి వాళ్ళ ఆలోచన సరళి కావచ్చు, వాళ్ళ రాజకీయ వ్యూహాలు కావచ్చు, మన ఇక్కడ జనసేన నాయకులకు కొంత అందించడంలో కూడా ఆయన ఈ మీ అభిప్రాయం అర్థమైంది. నేను మళ్ళీ మాట్లాడతాను. మనతోటి వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ మోహన్ రెడ్డి గారు, ఆయనతో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. లక్ష్మణ గారు, మీకు ప్యానల్లో పాల్గొన్న పెద్దల కృష్ణాంజనేయ గారికి, విజయశేఖర రెడ్డి గారికి, అమ్మ కృష్ణవేణమ్మ గారికి, చూస్తున్న వీక్షకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. నమస్తే సార్. మావాడు బాబు సింగల్ గా మాట్లాడతాడు, 1 అవర్ ఇచ్చింటే నేను మధ్యలో ఎందుకు కట్ చేయొచ్చు? ఏదో మాట్లాడతాను, మీరు ఏదో ఆనందంగా వింటాడు, మధ్యలో కట్ చేయొచ్చు. ఇట్లా 20 నిమిషాలకే కట్ చేయొచ్చు. ఏం కావాలైనా మీరైనా మేమైనా అందరం కూడా సమానంగానే ఇస్తాం. ఆయన 15 నిమిషాలు మాట్లాడారు. ఆయన కోటలో 20 నిమిషాలు వేసే మాకండి. 15 మినిట్స్ నేను కృష్ణాంజలి గారికి ఇచ్చాను, మీకు అదే 15 మినిట్స్ ఇస్తాను. అడగకనే మీరు టైం భలే చలోక్తిగా అడుగుతారు. మీ 15 నిమిషాలు మీరు మాట్లాడండి ప్లీజ్. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి పోయినారు. ఢిల్లీకి పోయి ఏం చేయాలని పోయినారు? స్వతంత్ర సమరయోధులు ఉండేది, చనిపోయినది, త్యాగాలు చేసిండేది, ప్రధానమంత్రి ఎక్కడుంటాడనేది, రాష్ట్రపతి ఎక్కడుంటాడనేది, రాష్ట్రపతిని ఎన్నుకుంటారనేది, ప్రధానమంత్రి, ఇదంతా ఎవరికి తెలియని సబ్జెక్ట్ కాబట్టి దాని గురించి డిస్కషన్ చేయాలి. అవన్నీ అవసరం లేని సబ్జెక్టులే కదా.
ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఆయన పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి అప్పుడు వాళ్ళ అన్న పెట్టినప్పుడు క్లోజ్ చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ పార్టీ పెట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసినారు. సపోర్ట్ చేసిన తర్వాత మధ్యలో మళ్ళీ బయటకు వచ్చేసి, ఆ బయటకు వచ్చిన తర్వాత ఆ బయటకు వచ్చినప్పుడు విపరీతమైన తిట్లని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, వాళ్ళ కుటుంబాన్ని, వీళ్ళ కుటుంబాన్ని, ఒకరి కుటుంబాన్ని ఒకరు బ్రహ్మాండంగా తిట్టుకున్నారని చెప్పి, బ్రహ్మాండంగా మాట్లాడుకున్నారని చెప్పి, బ్రహ్మాండంగా టికెట్లు మాకు ముష్టి భరించే పోటీ చేస్తాడు. తర్వాత మేము